ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారు బాగా చేస్తున్నారు. పార్క్ ఇప్పుడు నల్లగుట్టు ఉండేది, నల్లగుట్ట అంతా తీసేసి ఇప్పుడంతా పార్క్ అంతా డెవలప్మెంట్ చేసినాడు. ఇది అంతా చెట్లు పెట్టేది ఒకటి ఉంది. ఇట్లా ట్యాంక్ నీళ్ళు మంచినీళ్ళకి కానీ రోడ్లు కానీ ఈ రోడ్డు కానీ వేసినారు. ఇక్కడ చంపునాను మళ్ళీ వచ్చేసి సైడ్ కాలువలు వచ్చినాయి. మేమైతే కనీసం అంటే మేము ఇక్కడ వచ్చేసి 11 సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చినాం మేము. అప్పటి నుంచి ఎమ్మెల్యే అన్నగారి నుంచి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు అన్నగారు, అప్పటి నుంచి కానీ చూస్తున్నాము. అప్పటికి ఇప్పటికి అంటే చాలా మార్పు ఉంది. అన్న వచ్చినప్పుడల్లా, అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి ఒక్కటి డెవలప్మెంటే ఉంది. రోడ్లు కావచ్చు, ధర్మారంలో ఒకప్పుడు ఇరుకు రోడ్లు ఉన్నింది, ఆ ఇరుకు రోడ్లు కానీ బాగా వెడల్పు చేసినాడు. మళ్ళీ వచ్చేసి ఇట్లా సాయిబాబా గుడితో నుంచి ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్లు అవన్నీ వెడల్పు చేసి అన్నగారు వేయించినవి. ఈ సర్కిల్ అంతా అన్న డెవలప్మెంట్గా చేసింది. ఫ్లైఓవర్ వేయించినాడు. ధర్మారం అయితే చాలా అభివృద్ధి జరిగింది. నీళ్ళు అసలుకి ఒకప్పుడు నీళ్ళకి చాలా కరవకాలం ఇది ఉంది. ఇప్పుడు ట్యాంకులు పెట్టి తోలుతాండ్రి, అప్పుడు కొట్టుకుంటాండ్రి, అసలు ఆడవాళ్ళంతా ఇబ్బంది పడుతుండ్రి అంతా. అప్పుడు చాలా వచ్చినిచ్చి అన్నగారు వచ్చిన నుంచినే ఈ నీళ్ళు మంచినీళ్ళు దహాతీర్థం తీర్చినాడు అన్నగారు. 2004 ఎమ్మెల్యేకి ఎవరు కలవాలనుకుంటున్నారు? వెంకటరామరెడ్డి కేతనే వెంకటరామరెడ్డే గెలిచాను. అభివృద్ధి జరిగింది కాబట్టి మనం అభివృద్ధి చేసిన వాళ్ళకే న్యాయం చేయాలి. ఫ్లైఓవర్ చేసినాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్లైఓవర్ చేస్తున్నాడు. ఇది కదిరిగేట్ ఫ్లైఓవర్ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేసి ఇప్పటికి చేసిండే పెద్ద పెద్ద పనులు అంటూ మాకు ఇక్కడ వచ్చేసి ఈ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా వచ్చేసి మా ఎరుగుంటకు వచ్చేసి సీసీ రోడ్లు చాలా వచ్చినాయి, సైడ్ కాలువలు చాలా వచ్చినాయి.